టీడీపీ జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కేడర్ ద్వితీయ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి కార్యకర్తలు చెప్పిన మాటలు వారికి తెలియజేసి తదుపరి నిర్ణయంపై కార్యాచరణ చేపడతానంటున్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పుత్రుల నేపథ్యంలో జనసేనకి సీటు కేటాయించడంతో ఈ రోజు ఏవైతే టీడీపీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు సమావేశం నిర్వహించారో దీనికి సంబంధించి ఎవరైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ వరం కూడా హాజరయ్యే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే మధ్యాహ్నం నుంచి ఈ యొక్క పార్టీ ఆఫీస్ దగ్గర ఈ కార్యకర్తలు అలాగే మహిళలు కూడా పాల్గొనే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే ఎస్వీ వర్మరావు వారిని అడిగి మరింత సమాధానం చేస్తుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సీట్ డిక్లేర్ చేశారని చెప్పి ఒక చెప్తున్నారు. అయితే మరొకటి చూసుకుంటే ఈ రోజు సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో అంటే మీ యొక్క అంటే రేపు చంద్రబాబు కలబోతున్నారు. దీంట్లో ముఖ్యాంశం ఏంటి? ముఖ్యాంశం లేదు. ఇక్కడ కార్యకర్తలు వాళ్ళు వ్యక్తపరిచిన విధానాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు పెడతాం. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మిగిలిన వ్యవహారం. సార్ ఈరోజు చూశారు, కోలాహలంగా జనం వచ్చారు, మీకు ఎంతో జనసంద్రం వచ్చి మీ యొక్క మద్దతు తెలిపారు. అంటే ఇవన్నీ వారేమీ ఇండిపెండెంట్గా ఏమన్నారు అంటే దాన్ని ఏ రకంగా చూడొచ్చు? వారు చెప్పింది వారికి దృష్టిలో పెడతా ఉంది. వారి దృష్టిలో పెట్టి దాని గురించి తర్వాత మాట్లాడతాం. సార్ మీ తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? అదే ఆయన దృష్టిలో పెడతా ఉంటున్నా కదా, కార్యాచరణ దృష్టిలో పెట్టిన తర్వాత కార్యాచరణ. అయితే ఏవైతే అంటే మేమైతే ప్రస్తుతం అయితే అంటే ఈరోజు టీడీపీకి సంబంధించి అంటే మా కార్యకర్తలు అయితే మీటింగ్ నిర్వహించారు. అయితే ఇవేవైతే మా కార్యకర్తలు ఏవైతే మాట్లాడో అవన్నీ కూడా మేము మా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతాము. అయితే వారి అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన కార్యాచరణ బట్టి మా యొక్క కార్యకర్తలు చెప్పే నిర్ణయం బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పి ఎవరైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వరం చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుంచి.